అబ్బాయికి తనను తప్ప ప్రపంచంలోని అందరూ జాంబీస్‌గా మారారని తెలిసింది. దాంతో అతను చాలా సంతోషించాడు. ఎందుకంటే అతను మళ్లీ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అతను ఏది కావాలంటే అది చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా తనదే అయ్యింది. ఇకపై తన డ్రీమ్ లైఫ్ జీవించాలని మరియు తన కలలన్నింటినీ నెరవేర్చుకోవాలని అబ్బాయి నిర్ణయించుకున్నాడు. అతను ఒక పైపు ద్వారా భవనం నుండి క్రిందికి దిగుతున్నప్పుడు ఇద్దరు పొరుగువారిని కూడా సజీవంగా చూశాడు. అబ్బాయి, అంకుల్, చింతించకండి. నేను తిరిగి వచ్చేటప్పుడు మీకోసం కూడా చాలా ఆహారం తీసుకొస్తాను అని అన్నాడు. అతను దొంగిలించిన సైకిల్‌ను తీసుకుని ఇయర్ బడ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు. అప్పుడే చాలా మంది జాంబీస్ బావగారు అని పిలుస్తూ తన వైపు వస్తున్నట్లు చూశాడు. కానీ అబ్బాయి స్పీడ్ పెంచి నగరంలో అత్యంత ఖరీదైన స్టోర్‌కు చేరుకున్నాడు. అక్కడ డబ్బు గురించి చింత లేదు, ద్రవ్యోల్బణం భయం లేదు కాబట్టి తనకు నచ్చిన వస్తువులన్నీ తీసుకున్నాడు. తర్వాత అతను ఒక పెద్ద సెలూన్‌కి వెళ్లి అక్కడ జాంబీ యజమానురాలిని కుర్చీకి కట్టేశాడు. అన్నీ ఉచితంగా దొరుకుతున్నందున అతను తన జుట్టుకు చాలా రంగులు వేసుకున్నాడు. జాంబీ దీదికి డబ్బులు చెల్లించకుండానే అతను నగర మధ్యలోకి చేరుకుని ఒక భవనంపై తన పెద్ద బొమ్మను గీశాడు. సైకిల్ నెమ్మదిగా వెళ్లడం వల్ల జాంబీస్ ఎప్పుడూ అతన్ని వెంబడిస్తూ ఉండేవి. కానీ అప్పుడే అతనికి ఒక బుల్లెట్ కనిపించింది. ఇప్పుడు అబ్బాయిని పట్టుకోవడం జాంబీస్‌కి కష్టమయ్యింది. రాత్రిపూట అతను బోర్ కొడితే ఒక్కడే నగరమంతా దీపావళి జరుపుకునేవాడు. తనకు నచ్చిన ఖరీదైన ఆహారం తింటూ కలలో కూడా ఊహించని జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. అయితే అతను ఒంటరిగా ఉన్నాడు. ఏ భాగస్వామి లేకపోవడంతో చాలా బోర్ ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు ఒక అమ్మాయి నుండి తనకు సహాయం కోసం పిలుస్తూ సందేశం వచ్చింది. అతను చాలా సంతోషపడి ఆమె చెప్పిన ప్రదేశానికి నేరుగా వెళ్ళాడు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు తెరిచి ఉంచాడు. దాంతో ఒక జాంబీ లోపలికి వచ్చి ఆ అమ్మాయిని కరిచింది. ఇద్దరూ కలిసి ఆ జాంబీని చంపారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్ఫెక్ట్ అయింది. ఆమె అబ్బాయిపై దాడి చేయడానికి ముందే అతను అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ రాత్రి అతను తన ఇంటికి వెళ్లేటప్పుడు తన పొరుగున ఉన్న దంపతుల ఇల్లు కూడా ఖాళీగా ఉందని చూశాడు. బహుశా వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఉండవచ్చు. ఆ మహిళ గర్భవతి కావడంతో ఇది చూసి అబ్బాయి గుండె పగిలిపోయింది. తన తప్పు వల్ల ఆ అమ్మాయి కూడా ఇన్ఫెక్ట్ అయ్యింది. తరువాతి రోజు అతను ఇదంతా మర్చిపోయి మళ్లీ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాడు. ఈసారి స్టోర్లో ఒక వ్యక్తి అతనిపై దాడి చేశాడు. కానీ తాను జాంబీని కానని అబ్బాయి చెప్పాడు. అది విని ఆ వ్యక్తి తన హెల్మెట్ను తీయగా అది చాలా అందమైన అమ్మాయి అని తెలిసింది. ఆమెను చూసి అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అబ్బాయి మళ్లీ తలుపు మూయడం మర్చిపోవడం వల్ల జాంబీస్ దాడి చేశాయి. ఆ అమ్మాయి జాంబీస్ను చాలా సులభంగా ఎదుర్కొంది. అది చూసి అబ్బాయి మరింత ముగ్ధుడైపోయాడు. అతను ఆమె వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లి తనను కూడా వెంట తీసుకెళ్లమని అడిగాడు. కానీ నేను నా రక్షణను నేను చేసుకోగలను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్లిపోయింది.